ఉన్నట్టుండి మీ ఒళ్ళో ఒక ₹1,00,00,000 వచ్చి పడితే మీరేం చేస్తారు? ఒక్క 5 సెకండ్స్ ఆలోచించండి. కార్ కొంటారా? ఇల్లు కడతారా? లేక ఇన్వెస్ట్ చేస్తారా? ఓకే. ఈ వీడియో చివరి వరకు చూసి అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉందో మీరే తెలుసుకోండి. డబ్బున్న వాళ్ళు మరింత ధనవంతులవ్వటానికి, పేదవాళ్ళు అలాగే మిగిలిపోవటానికి కారణం కేవలం వాళ్ళ మైండ్ సెట్ మాత్రమే. ధనవంతుల్లా మారాలంటే ముందు ఆలోచన తీరు మారాలి. ఈరోజు వీడియోలో ఒక సాధారణ వ్యక్తి కూడా రిచ్ మైండ్ సెట్ ఎలా అలవాటు చేసుకోవాలో 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. నంబర్ 1, ఎసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు డబ్బు రాగానే ఖరీదైన ఫోన్లు, బట్టలు, కార్లు కొని ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకుంటారు. ఇవన్నీ లయబిలిటీస్, అంటే మన జేబు నుంచి డబ్బు ఖాళీ చేసే ఖర్చులు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మొదట ఆ డబ్బుని ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే గోల్డ్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా బిజినెస్. ఆ ఎసెట్స్ ఇచ్చే రిటర్న్స్తోనే వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 2001లో మీ దగ్గర ₹4,000 ఉండి దాన్ని మీరు 10 గ్రామ్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు అదే 10 గ్రాముల బంగారం ₹1,50,000 అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ 4,000, దాని మీద రిటర్న్ ₹1,46,000. సో మీరు ఈ రిటర్న్తో ఎంజాయ్ చేయటమే రిచ్ మైండ్ సెట్. షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టడం ఆపండి. రేపటి ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. నంబర్ 2, సెల్ఫ్ ఎడ్యుకేషన్. చదువు పూర్తిగానే నేర్చుకోవడం ఆపేయడం పూర్ మైండ్ సెట్. ప్రపంచంలో సక్సెస్ అయిన ఏ ధనవంతుణ్ణి చూసినా వాళ్ళు నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉంటారు. ఈ రోజుల్లో డిగ్రీ కంటే హై ఇన్కమ్ స్కిల్స్ ముఖ్యం. అది సేల్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదా ఏదైనా టెక్నికల్ స్కిల్ కావచ్చు. మీ నాలెడ్జ్ పెరిగితే మీ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. మార్కెట్ వాల్యూ పెరిగితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నంబర్ 3, టైమ్ ఈజ్ మనీ. సాధారణ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు టైంని ఫ్రీ అనుకుని గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోలింగ్, పనికిరాని చర్చల్లో వేస్ట్ చేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి తెలుసు, పోయిన డబ్బును సంపాదించవచ్చు కానీ పోయిన టైంని తీసుకురాలేమని. మీరు రోజుకు కనీసం 1 లేదా 2 గంటలు మీ భవిష్యత్తు కోసం కేటాయిస్తున్నారా, లేదా అనవసర విషయాల్లో వృధా చేస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి. నంబర్ 4, భయాన్ని దాటి యాక్షన్ తీసుకోవటం. చాలామంది ఓడిపోతామేమో, నష్టం వస్తుందేమో అని అసలు పని మొదలుపెట్టరు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఒక లెసన్లా చూసి మళ్ళీ ప్రయత్నిస్తారు. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే ఏదీ మారదు. చిన్న స్టెప్ అయినా సరే ఈరోజు ప్రాక్టికల్గా మొదలు పెట్టాలి. గుర్తుంచుకోండి, ఒక్క రోజులో కోటీశ్వర్లు కాలేరు. కానీ మీ ఆలోచన తీరు మారితే మీ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.